కనిగిరి సభలో చంద్రబాబు మాట్లాడినటువంటి అంశాలపైన పేర్ని నాని చాలా కౌంటర్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ అధికారం మత్తులో ఉన్నటువంటి చంద్రబాబు తనకు ఓటేసి గెలిపిస్తే సరసమైన రేట్లకు ఇంటింటికి మందు సరఫరా చేస్తాననేటటువంటి స్థాయికి దిగజారిపోయినటువంటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అవి కూడా ఖాళీ కుర్చీలకు చెప్తున్నారు. ఆయనకే అధికారం మత్తులో ఆయన ఉన్నారు కాబట్టి రాష్ట్రాన్ని మత్తులో ముంచేస్తానని ఆయన చెబుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారే ఆలోచించుకోవాలి. మహిళల గురించి మాట్లాడతారు. సరసమైన రేట్లకి నేను మంచి మద్యం ఇస్తాడట. ఎలాంటి మద్యం ఇస్తాడో తెలియదు. ఆయన 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత సంతకం పెట్టాడు. ఏం సంతకం అది? ఎక్కడ బెల్ట్ షాపులు లేకుండా చేస్తానని చెప్పాడు. అన్ని హామీలాగా తొలి సంతకాలు చాలా ఎగరగొట్టాడు కదా. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, బెల్ట్ షాపులు లేకుండా. అప్పటి వరకు బెల్ట్ షాపులు రాష్ట్రంలో ఉన్నవి ఒక 40,000 ఎన్నో ఉంటే దాన్ని 60,000కి పెంచాడు. ఈయన వస్తే మళ్ళీ ఇప్పుడు రాష్ట్రాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ చేస్తాడట. అందరూ సరసమైన ధరలకు తాగచ్చట. ఇంటింటికి సరఫరా చేస్తాడట. ప్రజలు ఆలోచించుకోండి చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయికి దిగజారిపోయారనేది. రైట్, మన డిబేట్ కంటిన్యూ చేద్దాం. వెంకటరెడ్డి గారు, ఏంటిది ఏపీ బీజేపీ రెండు ముక్కలుగా ఏమన్నా కనిపిస్తోందా మీ కంటికి? చాలా విమర్శలు వస్తున్నాయి బీజేపీ పైన. ఒకటేమో ఏపీ బీజేపీ, రెండోదేమో చంద్రబాబు మేడ్ బీజేపీ అని. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. సహజంగా అంటే పొలిటికల్లో ఉండి పొలిటికల్గా న్యూస్ అబ్జర్వ్ చేసేవాళ్ళు ఎవరికైనా కూడా ఆ డౌట్ రాకుండా ఉండదు. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, పురంధేశ్వర్ గారు రావటంతోనే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ని ఖండించేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అత్యంత అవినీతిపరుడు అని చెప్పి వీళ్ళ ఆయన పుస్తకంలో రాశాడు. ఎవరు? పురంధేశ్వర్ గారి భర్త. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఆరోపణలు చేశారు. సాక్షాత్తు మోడీ గారితో సహా పోలవరం ఏటీఎం లాగా వాడుకున్నారు. సన్ రైజ్ స్టేట్ కాదు, ఏదైతే మీ కొడుకుతో అని డైరెక్ట్గా లొకేషన్ ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు. చంద్రబాబు నాయుడు అవినీతిపరుడు అని చెప్పి ఎప్పుడో భారతీయ జనతా పార్టీ ఒక 100 ప్రశ్నలతో ఒక పుస్తకాన్ని కూడా వేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ జరిగినాక స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో కుంభకోణం జరిగిందని చెప్పి సాక్షాత్తు ఈడీ ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ఈడీ అరెస్టులు జరిగినాయి 6గురిని. సో ఇవన్నీ జరిగినాక దాంట్లో కుంభకోణం జరిగిన దాంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర తెలిసినాక ఆయన అరెస్ట్ చేయడం అక్రమం అంది. మరి దానికి అర్థం ఏంటి? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, దానికి ఒక రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు, దాన్నే చంద్రబాబు నాయుడు గారు దీంట్లో జరిగింది స్కిల్ డెవలప్మెంట్లో కుంభకోణం జరిగిందని ఒక్క మాట రాలా ఏపీ బీజేపీ అధ్యక్షురాల నుంచి. కుంభకోణం చేస్తున్నారు, ఇసుక కుంభకోణం చేశారు, రకరకాల లేఖలు కూడా రాశారు కదా. సరే, దాన్ని మరి ఏదంటే వాళ్ళని చేసుకోమంటున్నాం. మేము సిబిఐని బ్యాన్ చేయలేదు, ఏపీలో ఈడీని బ్యాన్ చేయలే, మా దగ్గరకు రావద్దని మేము ఎక్కడ చెప్పలేదు. సో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వాటిని బ్యాన్ చేశారు. సో మేము అట్లేం బ్యాన్ చేయలేదు కదా. సో ఇది ఇక్కడ చూసినప్పుడు ఫస్ట్ పురంధేశ్వర్ గారి మీద ఏం డౌట్ వస్తుంది? సో ఏమో బాబు కోసమే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతినిధిగా కనపడుతుంది. ఇది ఒక నెంబర్ 1. 2, ఇంతకంటే ముందు బీజేపీలోకి పంపించబడినటువంటి వ్యక్తులు ఎవరు? సుజనా చౌదరి, సీఎం రమేష్, వాకాటి నారాయణ రెడ్డి. సరే, సత్యకుమార్ ఎక్కడున్నా ఆయన దగ్గరనే పనిచేస్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కోసమే పనిచేస్తాడు అనేది క్లియరు. ఎవరైతే పాతూరు నాగభూషణ్ ఇప్పుడు ఎంత మీడియాకి లీక్ చేసినటువంటి వ్యక్తి ఆయన, అంటే మీడియాకి ఇన్ఛార్జ్ అనమాట. సో వీళ్ళందరూ ఎవరు మనుషులు? తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బీజేపీలోకి పంపించబడినటువంటి వ్యక్తులు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం ఓపెన్గా స్టేట్మెంట్లు ఇస్తున్నారు? తెలుగుదేశం జనసేనతో పాటుగా భారతీయ జనతా పార్టీ కూడా మాతో పాటు కలిసి వస్తుంది అనేది. ఈవెన్ ఎవరైతే మాజీ మంత్రిగా పనిచేసిన ఆదినారాయణ రెడ్డితో సహా మరి బీజేపీ రాష్ట్ర శాఖ ఖండించిందా? ఏంటి ఆదినారాయణ రెడ్డి గారు మీరు ఎలా డెసిషన్ తీసుకున్నారు, ఎలా వెళ్తారని చెప్పి మాట్లాడతారని ఎక్కడన్నా ఖండించారా? ఖండించాలా? ఇప్పుడు మీరు చెప్పిన పత్రికల్లో వచ్చిన వార్తలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, దాంతోపాటు మిగిలిన కొన్ని పత్రికల్లో కూడా సేమ్ వార్తలు వచ్చినాయి. బీజేపీ తెలుగుదేశం జనసేనతో కలిసి వెళ్ళాలని చెప్పి బీజేపీ నిర్ణయం తీసుకుంటుంది. మెజారిటీ దాంట్లో ఉన్న వాళ్ళు దానికి వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తపరిచారని. అంటే ఎవరు ఆ మెజారిటీ ఉన్న 40 మందిలో మెజారిటీ ఎవరంటే ఆ పేర్లు చూసాను నేను. నాకు తెలిసి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు దాంట్లో. కిరణ్ కుమార్ రెడ్డి, సత్యకుమారు, అదేవిధంగా సుజనా చౌదరి, సీఎం రమేష్, ఏదైతే పురంధేశ్వర్ గారు. సో ఎవరైతే భారతీయ జనతా పార్టీ ఒరిజినల్ భారతీయ జనతా పార్టీ కాకుండా తెలుగుదేశానికి పనిచేసేటటువంటి భారతీయ జనతా పార్టీగా. దీన్ని చాలామంది కూడా అంటారు బి అంటే ఇక్కడ బాబు, జే అంటే జేబులో, పి అంటే పార్టీ. బాబు జేబులో పార్టీలాగా ఇక్కడ ఏపీ బీజేపీని తయారు చేశారు. అందుకనే ఇక్కడ ఎదగనీయకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే పనిచేస్తా ఉన్నారు మెజారిటీ అని. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే జనసేన వీళ్ళతో పొత్తులో ఉంది. ఇప్పుడు మేడం గారు కూడా అంటారు, వినోష్ రెడ్డి గారు, మేమిద్దరం పొత్తులో ఉన్నామండి, జనసేన అను బీజేపీయే, మాకు తెలుగుదేశంతో సంబంధం లేదు. జనసేన వెళ్ళి అవతలతో సీట్లు పంచుకుంటారు, వాళ్ళు మేనిఫెస్టో తయారు చేసుకుంటున్నామని చెప్తారు. వాళ్ళిద్దరు ఏంది జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని వాళ్ళు మాట్లాడతారు. మధ్యలో వీళ్ళ గురించి డిస్కషన్ చేయరు. కానీ వీళ్ళేం పొత్తులో ఉన్నారంటారు. దానికి అర్థం ఏంటి?
సో అంటే మీకు పవన్ కళ్యాణ్ అడిగిన రూట్ మ్యాప్ కూడా అదే అనేది క్లియర్గా తెలిసినటువంటి సందర్భంలో సో బీజేపీ దగ్గరకి పవన్ కళ్యాణ్ని పంపించింది కూడా చంద్రబాబు నాయుడు. సో ఈ పొత్తు అనేది 4 సంవత్సరాలుగా అడుగుతా ఉన్నారు. దీంట్లో మెజారిటీ రాష్ట్ర నాయకత్వం అంటే చంద్రబాబు నాయకత్వం, బీజేపీలో ఉన్న చంద్రబాబు నాయకత్వం బీజేపీతోనే పొత్తులో వెళ్ళాలి, తెలుగుదేశం జనసేనతోనే పొత్తులో వెళ్ళాలని వాళ్ళు ప్రెజర్ చేస్తూ ఉన్నారు. బట్ కేంద్రంలో ఉన్న బీజేపీ నుంచి ఇప్పుడు వరకు వాళ్ళకి స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ రాష్ట్ర నాయకత్వానికి రాలేదు. ఇది క్లియర్. దాంట్లో మొన్న ఒక ఛానల్లో కూడా 8 ఎంపీ సీట్లు అని చెప్పి డిస్కషన్ కూడా అయింది. మొత్తం రాశారు. ఇది విజయవాడ ఒకటి, అదేవిధంగా రాజమండ్రి, విశాఖపట్నం, ఇట్లా అనంతపురం, కర్నూలు 8 ఎంపీ సీట్లని కూడా వచ్చినాక ఇక్కడ రాష్ట్ర అధ్యక్షురాలు కనీసం ఖండించాల. ఏంటని మేము ఈ సీట్లు అడిగిందేంటి, మా మీద ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నారేంటి. 5 పార్లమెంటు 9 అసెంబ్లీ సీట్లు ఆల్మోస్ట్ అయిపోయింది అని. అయితే ఈ పత్రికలో వచ్చిన దాంట్లో ఏముందంటే ఇది ఆసక్తికరంగా ఉంది. ఇదేంటంటే 5 పార్లమెంటు 9 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలిసింది. తొలుత 8 పార్లమెంటు 12 అసెంబ్లీ సీట్లు కావాలంటూ టీడీపీ జనసేన కూటమి వద్ద ప్రతిపాదనలు పంపింది బీజేపీ. 5 పార్లమెంటు 9 సీట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. దానికి ఇక్కడ ఇది వచ్చినప్పుడు అసలు ఇవన్నీ ఎవరు ఖండించలేదు. రాష్ట్ర నాయకత్వం ఖండించాలి కదా. రాష్ట్ర అధ్యక్షులు రోజు ప్రెస్ మీట్ పెడుతుంది. అవును, అవన్నీ తప్పని చెప్పట్లా. ఆమె క్లియర్ గా మేము అక్కడ వాళ్ళకి అప్పచెప్పేసామండి, బీజేపీ వాళ్ళకి మేము ఎక్కడి నుంచి పంపించేసాం పొత్తుకు ఓకే అని. ఇంకా వాళ్ళ నుంచి క్లియరెన్స్ రాలేదనేది వాళ్ళే డైరెక్ట్ గా ఒప్పుకున్నటువంటి అంశం. నాకు ఇంకొక పాయింట్ కావాలి ఇక్కడ. 5 పార్లమెంటు బీజేపీకి ఇచ్చేసి 1-2 రేపు జనసేనకి ఇస్తే టీడీపీకి మిగిలేది ఏంటి? ఆ పార్టీ పరిస్థితి ఏంటి అసలు? సార్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికైతే ఇప్పుడు సీట్ లేదు, మీకు అడ్జస్ట్ చేయలేని సీటు, సో అని ఎవరైతే చెప్తున్నామో ఆ క్యాండిడేట్ లో రేపు తెలుగుదేశంలోకి ఎమ్మెల్యే అభ్యర్థులు తెలిసినప్పుడు వాళ్ళకి బీజేపీ కొంత ఇచ్చినా, జనసేన కొంత ఇచ్చినా, ఇంకా తెలుగుదేశానికి కూడా అభ్యర్థులు లేరనే లెక్క కదా దాంట్లో. అంటే వైసీపీ నుంచి వెళ్తేనే వాళ్ళకి అభ్యర్థులు అండి. ఎందుకంటే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం అభ్యర్థి, ఎక్కడి నుంచి వెళ్ళాడు? ఉండవల్లి శ్రీదేవికి ఎమ్మెల్యేనే ఎంపీ ఇస్తున్నారంట, ఎక్కడి నుంచి వెళ్ళారు? సో మేము సీట్ లేదని చెప్పిన వాళ్ళు ఆనము మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మేము ఇక్కడ సీట్ లేదు మీకు అని ఆ ప్లేస్ లో వేరే వాళ్ళని ఆల్రెడీ ఇన్ఛార్జీలుగా నియమించిన తర్వాత శ్రీరామచంద్రకి ఇస్తారు వాళ్ళకి కూడా. ఇప్పుడు ఎన్నికలకి ఎక్కడ ఉంటారో తెలియదు. దాడి వీరభద్రరావుకి ఇస్తారు, అవసరమైతే దాడి వీరభద్రరావు కొడుక్కి ఇస్తారు, నీకు శ్రీరామచంద్రకి ఎమ్మెల్యే కావాలంటే ఎంపీ వేస్తారు. మా దగ్గర లేనన్న వాళ్ళ దగ్గరకు పోతా ఉంటే వాళ్ళే తెలుగుదేశానికి అభ్యర్థులు అంటే ఇంకా పార్టీకి ఎట్లా అభ్యర్థులు లేనటువంటి పరిస్థితి కనపడుతుంది కదా స్పష్టంగా. ఇంకొక పాయింట్ నేను ఇక్కడ స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఏంటంటే భారతీయ జనతా పార్టీకి పొత్తు కోసం చంద్రబాబు నాయుడు వెంపర్లాడుతున్నాడు అనేది వాస్తవం. ఇక్కడ రాష్ట్ర బీజేపీ కూడా ఆయన వెంపర్లాడుతున్నట్టు ఎక్కడ లేదు. బీజేపీ కూడా ఒక మాట ఉంది, ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నోరు తెరిచి ఒక్కసారి కూడా పొత్తు అంశం మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. చంద్రబాబుతో కూడా ఈ విషయం పవన్ కళ్యాణ్ చెప్పించాలి. చంద్రబాబు అంటున్నానంటే ఇటువైపేమో కాంగ్రెస్ పై కన్నేస్తాడు, ఇటువైపేమో కమలానికి కన్ను గిడతాడు. 2 విజువల్స్ కూడా వేసాం కదా బెంగళూరులో ఎయిర్పోర్ట్ లో కలిసిన విషయం చూసాం కదా డీకే శివకుమార్ ని. ఇప్పుడు మీకు అందుకనే పవన్ కళ్యాణ్ పంపించింది అక్కడికి చంద్రబాబు కాబట్టి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రూట్ మ్యాప్ అనేది అడుగుతా ఉన్నారు. డైరెక్ట్ గా ఈయన అడిగి ఓపెన్ అవ్వలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈయన దరిదాపులకు రానిట్లేదు కదా ఇప్పుడు దాకా కూడా. మన మాత్రం ఒకసారి ఏదో అపాయింట్మెంట్ ఇచ్చారు. సో అన్ని గుర్తుంటాయి కదా, మోడీ అంత తొందరగా మర్చిపోతాడు. చంద్రబాబు ఏదో డైలమాలో ఉన్నట్టున్నారు. రేపు కేంద్రంలో ఎవరు వస్తారో తెలియక డైలమాలో ఉండి ఇటెళ్దామా అటెళ్దామా 2 వైపులా మనుషులను పెట్టుకొని ఎటెళ్లాలో తెలియని డైలమాలో ఉన్నారేమో అనిపిస్తుంది. సార్ బీజేపీతో మొట్టమొదటి ప్రయత్నం బీజేపీతో చేస్తారు. బీజేపీ కానీ వాళ్ళ కేంద్ర బీజేపీ నాయకత్వం లేదు తెలుగుదేశం జనసేనతో మేము పొత్తులోకి వెళ్ళము అని అంటే ఇమీడియట్ గా సిపిఐ సిపిఎం ఇక్కడ ఆల్రెడీ కమ్యూనిస్టులు ఇక్కడ కమ్యూనిస్టులు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కమ్మనాయుడులో తనివి తీరుతా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక సీట్ ఇచ్చిన చాలు ఇవ్వకపోయినా పర్లేదని ఆల్రెడీ ఓపెన్ గానే చెప్తున్నప్పుడు దాంతో పాటు ఆల్రెడీ ఐఎన్డీఏ కూటమిలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ తో కూడా రేపు పొత్తులోకి వెళ్ళేటటువంటి అవకాశం. అదే ఇద్దరు బీజేపీ ఒప్పుకోకపోతే ఇమీడియట్ గా ఇటు కాంగ్రెస్ కమ్యూనిస్టులు తెలుగుదేశం జనసేన కూడా వెళ్తాయి. సో పొత్తుల్లో లేకుండా అయితే చంద్రబాబు నాయుడు ఎలక్షన్కి వెళ్ళడం అది ఒక జనసేనతో మాత్రమే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఆల్రెడీ కాకినాడలో చెప్పినట్టుగా మరిన్ని పొత్తులు ఉంటాయి, మరిన్ని రకాలుగా కుట్రలు అబద్ధాలు కుతంత్రాలు అన్ని పన్ని ఎన్నికలకు చంద్రబాబు నాయుడు వస్తాడు. సో ఇవన్నీ ప్రయత్నాలు చేస్తాడు. బట్ దయచేసి అవన్నీ నమ్మొద్దు. మీకు మంచి జరిగిందని ఆ మంచినే మీరు నమ్మి ఆశీర్వదించమని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా కోరుతా ఉన్నారు.